హలో నేను శేషరావు. తెలంగాణ అసెంబ్లీ మార్చి 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. 30వ తారీఖు దాకా అసెంబ్లీ జరగబోతుంది. 20 నుంచి 22 మధ్యలో బడ్జెట్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలకి కేసీఆర్ గారు రాబోతున్నారా, కనీసం ఈ సమావేశాలకైనా వస్తారా అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది అనేటువంటి నినాదాలు సోషల్ మీడియాలో చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా అండగా ఉంటూ ఉంది. అయితే ఇప్పుడు డైరెక్ట్గా అసెంబ్లీకి వచ్చి పోరాడితే మరో లెవెల్లో ఉంటుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అయితే రీసెంట్గా వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేదా పంచాయతీ ఎన్నికల్లో కానీ అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ అయితే చూపలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి అభిప్రాయం మాత్రం తెలంగాణ ఓటర్లు తెలియజేశారు స్పష్టంగా. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం సంబరపడుతూ ఉంది. అయితే మరొక లెవెల్కి తీసుకెళ్ళకపోతే అధికారం కంటి చూపు మేరలో కనపడదు. అందుకే కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో తన వాయిస్ వినిపించడం ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కట్టడి చేయాలనే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోరుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా మీకు ప్రజలు హోదా ఇచ్చారు, ఆ హోదాని బేస్ చేసుకొని మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చోండి, అసెంబ్లీలో మీ వాయిస్ని వినిపించాలి. 2014 నుంచి 2023 వరకు మీ పరిపాలనలో ఏం చేశారు, ఇప్పుడు 2023 నుంచి కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని మీద అర్థవంతమైనటువంటి చర్చలు జరపాలి. అందుకోసం ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు. ఒక్క స్పీకర్ ప్రసంగం రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతకు మించి ఆయన అటెండ్ కావట్లేదు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే అటెండ్ కావట్లేదు అసెంబ్లీకి, ఇక్కడ కేసీఆర్ గారు అటెండ్ కావట్లేదు. అక్కడేమో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే నేను వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇక్కడేమో తెలంగాణ సమాజం ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారికి ఇచ్చినప్పటికీ కూడా ఆయన అసెంబ్లీకి రావడానికి ఇష్టపడలేదు. సో ఇలాంటి పరిస్థితుల నడుమ వాళ్ళు అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది అటు తెలుగు సమాజం, ప్రత్యేకించి కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు అని చెప్పి. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలకైనా ఆయన వచ్చే అవకాశం ఉందా అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వస్తే అతను సమాధానం అనేక అంశాల మీద చెప్పుకోవాల్సి వస్తుంది, కాబట్టి ఆయన తలదాచుకుంటూ ఉన్నాడు, రారు అని చెప్పి అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు అసెంబ్లీకి, మరో లెవెల్కి బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్తారు అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. మరి ఏది నిజం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.